హాయ్ అండి. వెల్కమ్ టు శ్రావణి చలవాది యూట్యూబ్ ఛానల్. ఎవరైనా గనక ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీషోలో ఫోల్డబుల్ బ్యాగ్స్ లేకపోతే మేకప్ స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి గదా! అవి తీసుకున్నాను. అవి ఎలా వచ్చాయో చూద్దాం. ఇది ఫస్ట్ అండి ఫోల్డబుల్ బ్యాగు. నేను ఈ వీడియోలో చూపించేవన్నీ ది బెస్ట్‌లండి. చూసారు గదా! ఇది ఫస్ట్ బ్యాగ్ అనమాట. ఫోల్డబుల్ బ్యాగు. అంటే ఒక ఫ్యామిలీ ఉంటారు గదా! ఫాదరు, మదరు, ఇద్దరు కిడ్స్ వాళ్ళకైతే 1 ఆర్ 2 డేస్‌కి చాలా బాగా సెట్ అవుద్దండి. అంటే బేసిక్‌గా ఇప్పుడు 1 ఆర్ 2 డేస్‌కే ఇల్లంతా సర్దుకెళ్తున్నారు. అలా కాదు. బేసిక్‌గా అసలు చాలా బావుందండి. ఇది గనక క్వాలిటీ చాలా బావుంది. అలాగే కలర్ బావుంది. మెయిన్‌లీ ఫోల్డబులు. మనకి హ్యాండ్ బ్యాగ్‌లో గూడా ఫిట్ అవుద్దండి. చాలా బాగా యూజ్ అవుద్ది. ఎవరైనా గనక తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా తీసుకోండండి. చాలా బావుంది. నాకు ఎంత బాగా అనిపించిందంటే అంత మంచి క్వాలిటీలో వచ్చింది. దీని కాస్ట్ కూడా 200 ఉంటది. బ్యాగ్ లోపల పార్టీషన్స్ ఏం లేదండి. జస్ట్ ఏదో చిన్న పాకెట్ వచ్చింది అంతే. ఇలా అంతా నీట్‌గా సర్దుకుంటే చాలా బావుందండి బ్యాగ్ అయితే. తప్పకుండా తీసుకోండి. హ్యాండిల్స్ కూడా చిన్నవే వచ్చినాయి. అంటే ఈవెన్ కొంతమంది హ్యాండ్ బ్యాగ్‌లో తగిలించుకోవడానికి కూడా తగిలించుకోవచ్చు. చూసారు గదా! హ్యాండిల్స్ చిన్నవే వచ్చినాయి. జిప్ క్వాలిటీ కూడా బావుందండి. సింగిల్ జిప్పే వచ్చింది అంతే. లే తర్వాత మనం ఫోల్డ్ చేసుకోవడానికి ఇంకో జిప్ వచ్చింది. దీని ఫోల్డింగ్ కూడా అంత ఇబ్బంది ఏమి లేదండి. బ్యాగ్ అంతా లోపలకనేసి జిప్ పెట్టేసుకోవడమే అంతే. చాలా సింపుల్ ఫోల్డింగ్ కూడా. ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ బ్యాగ్ అయితే తప్పకుండా తీసుకోండండి. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ ఆర్గనైజింగ్ పౌచెస్ అండి. ట్రావెల్ ఎక్కువ చేసేవాళ్ళు గానీ, లేకపోతే జర్నీలు ఎక్కువ చేసే వాళ్ళకి గానీ, వాళ్ళకి ఆర్గనైజింగ్‌కి ఎక్కువ పౌచెస్ అవసరపడతా ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న పౌచెస్ తీసుకున్నారనుకోండి, ఏ సెట్‌కి ఆ సెట్ గానీ, లేకపోతే ఏ జ్యువెలరీ ఆ జ్యువెలరీలో గానీ, దానికి అంటూ ఒక సెపరేట్‌గా పెట్టుకోవచ్చు. అవి కలిసిపోకుండా మళ్ళీ అవన్నీ మడత పడ్డాయనుకోండి, చాలా కాస్ట్ పెట్టుకున్నయి పాడైపోతాయి గదా! చాలా బాగా అనిపించిందండి. ట్రావెల్ చేసేవాళ్ళనుకోండి, ఒక దానిలో ఇయర్ రింగ్స్, ఒక దానిలో నెయిల్ పాలిషెస్, ఒక దానిలో వాచెస్, ఒక దానిలో బ్యాంగిల్స్ ఇలా అన్నీ విడివిడిగా పెట్టేసుకోవచ్చు. మనకి ఏదైతే అవసరం ఉందో దాన్ని తీసేసుకొని యూజ్ చేసుకొని నెక్స్ట్ అదే బ్యాగ్‌లో పెట్టేసుకున్నామంటే అవి పాడైపోకుండా ఉంటాయి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయండి ఇవి. ఎవరికైనా కావాలి అనుకుంటే వీటిని కూడా ట్రై చేయండి. క్వాలిటీ కూడా బావుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ ఆర్గనైజర్ అండి. అంటే మనం బ్యాంగిల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేస్తే ఏంటంటే అవి పగిలిపోవడమో లేకపోతే వాటి మీద చమ్కీస్ ఉంటాయి కదా! అవి పోవడమో జరుగుతా ఉంటాయి కదా! అలా కాకుండా ఇలాంటి ఒక ఆర్గనైజర్ తీసుకున్నారంటే వేటికి వాటికి పెట్టుకోవచ్చు. లేకపోతే ఏ బ్యాంగిల్ ఎందులో ఉంది అనేది కూడా చూసుకోవచ్చు. మనకి పద్దాక తీసి పెట్టేది ఆ బాక్స్‌లో ఉందా? ఈ బాక్స్‌లో ఉందా? అని చూసుకోకుండా ఇలాంటి ఆర్గనైజర్స్ తీసుకుంటే మనకి చాలా యూజ్ అవుద్దండి. ఇదేంటంటే ట్రాన్స్‌పరెంట్‌ది కాబట్టి ఏ ఏ సెట్ ఎందులో ఉందో ముందు మనకి బాగా కనిపిస్తది. అలా కాకుండా బ్యాంగిల్స్ అనేవి కూడా పాడైపోకుండా ఉంటాయండి. చూస్తున్నారు గదా! నేనెలా సెట్ జేస్తున్నానో. ఎవరైనా ఎక్కువ బ్యాంగిల్స్ కలెక్షన్ ఉన్న వాళ్ళైతే ఇది ట్రై చేయండి. దీనిలో బాగానే ఒక 20 పెయిర్స్ వరకు పడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోల్డబుల్ బ్యాగ్ అండి. మీషోలోనే గాదు ఎక్కడైనా బాగా ట్రెండ్ అయిన బ్యాగు. అంత ట్రెండ్ అయిందంటే అంత మంచి క్వాలిటీతో ఉంది కాబట్టే ట్రెండ్ అయ్యి ఉంటదండి. చాలా బావుంది. ఏంటంటే నాకేమనిపించిందంటే ఇది అక్కడ చూపించిన కలరును నాకొచ్చిన కలరు డిఫరెంట్‌గా ఉంది. ఇన్‌కేస్ మీరు వేరే కలర్ ఏమన్నా తీసుకుంటే మీకు బాగానే వచ్చుండొచ్చు. చూస్తున్నారు గదా! ఎంత బావుందో. ఇది కూడా లోపల పార్టీషన్స్ ఏమి రాలేదండి. సింగిలే. అంటే ఇది అంటే మనం కొంచెం పెద్ద బ్యాగ్ అవుద్ది గదా! మీరు చూసే ఉంటారు ఇది. ఏంటంటే పౌచ్‌లాగా ఉంటది. మళ్ళీ కొంచెం హ్యాండ్ బ్యాగ్‌లా ఉంటది. లేకపోతే లగేజ్ బ్యాగ్‌లా ఉంటది. అలా ఉంటది గదా! అదేనండి ఇది. నేనిక్కడ పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. చాలా మంచి బ్యాగ్ అండి. అలాగే ఇదేంటంటే మనకి లగేజ్ బ్యాగ్‌లాను యూజ్ అవుద్ది. హ్యాండ్ బ్యాగ్‌లాను యూజ్ అవుద్ది. చాలా మంచి క్వాలిటీతో ఉంది. దీని కాస్ట్ కూడా వచ్చేసి 200 అలాగే ఉంటదండి. ఎవరైనా కావాలి అనుకుంటే దీన్ని గూడా మస్ట్‌గా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ కలెక్షన్‌లో ఏది బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.